నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద రైతుల ఆందోళనలో రైతు ధర్నా కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని యూరియా యాప్ వాళ్ళు అధికారంలో ఉన్న కర్ణాటకలో కూడా లేని యాప్ మన రాష్ట్రంలో పెట్టారు। యాప్ తీసేయాలని అసెంబ్లీలో నేను పోరాడిన యాప్ వల్ల బుక్ చేద్దాం అంటే రైతులకు స్మార్ట్ ఫోన్ లేదు, ఒకవేళ ఉన్నా బుక్ చేద్దామంటే 2 నిమిషాల్లో నేను స్టాక్ అంటూ యాప్ చూపిస్తుంది। రైతులు పంట పండించుకుంటే ఏం తింటాం? యూరియానే కాకుండా అన్ని మందులు యాప్లోనే కొనుగోలు చేయాలట। నిజామాబాద్ ఎంపీని డిమాండ్ చేస్తున్న పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని, ఇక్కడ రాష్ట్రంలో మూర్ఖపు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి కేంద్రం అన్న సరిపడా యూరియా పంపాలని డిమాండ్ చేశారు। అయినా సరే కాళేశ్వరం నీళ్లు వస్తలేవు, కావలసుకొని కాళేశ్వరం ఎండబెట్టిండి రేవంత్ రెడ్డి। అట్లనే కేసీఆర్ సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తే దాదాపు 14,000 కోట్లు ప్రతి సంవత్సరం ఇచ్చిండు, 75,000 కోట్లు ఇచ్చిండు రైతు బంధు కేసీఆర్। అది నాట్లప్పుడు ఇచ్చిండు కేసీఆర్, ఓట్ల కోసం చూడలే, కరోనాలో కూడా ఇచ్చిండు కేసీఆర్। కానీ ఈయన సీజన్ కు మనకు 7,000 కోట్లు అవుతుండే, ఈయన నేను 10,000 కోట్లు ఇస్తా అన్నాడు సీజన్ కు। ఇప్పటికి 5 సీజన్లు అయినాయి, 50,000 కోట్లు రావాల్సి ఉండే రైతు బంధు మీద, కానీ ఇచ్చింది ఎంత? 15,000 కోట్లు కూడా ఇయ్యలే। 2 సార్లు ఎగ్గొట్టిండు, ఒకసారి 4 ఎకరాలు అన్నాడు, మొన్న ఎకరం 2 సార్లు 2 ఎకరాలు ఇచ్చిండు।